హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ అండ్ మామ్. ఈరోజు రెసిపీ వచ్చి ఆమ్లా మురబ్బా. ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండి. ఎప్పుడూ పచ్చళ్ళే కాకుండా ఈ విధంగా ఆమ్లాతో మురబ్బా చేయండి. సంవత్సరం కూడా పాడవకుండా ఉంటాయి. రోజుకి ఒకటి తీసుకున్న మన హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా డైజెషన్ కూడా చాలా మంచిది. ఈ ఆమ్లా మురబ్బా పర్ఫెక్ట్గా జ్యూసీగా ఎలా చేసుకోవచ్చునో చూపిస్తానండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం 1 కేజీ దాకా ఉసిరికాయలను తీసుకొని ఉప్పు నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసుకుని వెట్ క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ ఉసిరికాయలను ఈ విధంగా ఆవిరిలో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఈ ఉసిరికాయలను మీరు ఇడ్లీ పాత్రలో కూడా బాయిల్ చేసుకోవచ్చండి. ఓవర్ కుక్ అనేది చేయొద్దండి, మురబ్బా అంతా విడిపోతుంది. ఈ విధంగా బాయిల్ అయిన ఉసిరికాయలను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ కాయలకి చాకుతో అయినా లేదా ఫోర్క్తో అయినా ఈ విధంగా కుచ్చుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 కప్స్ దాకా షుగర్ తీసుకొని, గ్రామ్స్లో అయితే 1/2 కేజీ దాకా ఉంటుందండి. దీనిలోకి 1/2 కప్పు దాకా వాటర్ను, బాయిల్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మెల్ట్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మనం షుగర్ ప్లేస్లో బెల్లాన్ని అయినా తీసుకోవచ్చండి, ఇంకా పటిక బెల్లాన్ని కూడా తీసుకోవచ్చండి. షుగర్ మెల్ట్ అవగానే 1/2 టీ స్పూన్ ఉప్పును, కొద్దిగా నిమ్మరసాన్ని, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఒకసారి పాకాన్ని చూసుకోవాలండి. పాకం అనేది ముదురు తీగ పాకం రావాలి. పది నిమిషాల తర్వాత పాకం అనేది గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుందండి. ఈ విధంగా పాకాన్ని లాంగ్ స్ట్రింగ్ వచ్చేదాకా బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ అనేది ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుందండి. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి 12 అవర్స్ పాటు అలాగే వదిలేయాలి. అప్పుడు ఈ ఉసిరికాయలు అనేవి పాకాన్ని బాగా పీల్చుకుంటాయండి. నెక్స్ట్ డే చూస్తే ఈ విధంగా జ్యూసీగా తయారవుతాయండి. ఈ ఉసిరికాయని ప్రెస్ చేస్తే కూడా సిరప్ అనేది బయటకు వస్తుంది. అంతేనండి, హెల్తీ అయినా జ్యూసీగా ఉండే పర్ఫెక్ట్ ఆమ్లా మురబ్బా అనేది చాలా ఈజీగా చేసుకున్నాం కదండి. ఈ ఆమ్లా మురబ్బా ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చండి. చాలా కాలం నిల్వ ఉంటాయి. ఈ సిరప్ను వేస్ట్ చేయకుండా వాటర్లో కలుపుకుని షర్బత్ లాగా వాడుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.